నిన్ను తృణీకరించిన వారు నీ పాదముల చెంత సాష్టాంగ పడే రోజు ఒక రోజు ఉంటుంది. యోసేపుకి ఇచ్చాడు టైం, దానియేలుకి ఇచ్చాడు టైం, దావీదుకి ఇచ్చాడు టైం. నీకు కూడా ఇస్తాడు సమయం, ఇస్తాడు. ఇప్పుడు తృణీకారాల్లో తిరస్కారంలోనూ ప్రయాణం చేస్తుండొచ్చు. నా తండ్రిని తలనెత్తుతాడు. ఎవరెవరు ఎక్కడెక్కడ గడ్డి తింటున్నారో మీకు తెలుసు, నా బతుకు నాకు తెలుసు, మీ బతుకులు మీకు తెలుసు. మీరైనా నేనైనా నేనేం పాస్టర్ అనే స్పెషల్ ఏం లేదు, మీరేం విశ్వాసులు అనే స్పెషల్ ఏం లేదు. మీరైనా నేనైనా గడ్డి తినే చేష్టాలు మానుకుంటే తలకాయలాగా తయారవుతాం, లేకపోతే తోక బతుకులు బతకాల్సి వచ్చింది. దేవుడు తన వాగ్దానాలు తప్పిపోయేవాడు కాదు, వాగ్దానాలు నెరవేరుస్తాడు ఆయన. కానీ ఎందుకు నెరవేరట్లేదు? పాపం. దేవుడు చెప్పాడు, నా మాటలు మీ యందు నిలిచిన ఎడల నేను మీ యందును, మీరు నా యందును, నా మాటలు మీ యందును నిలిచిన ఎడల మీకేది ఇష్టం అడగండి, చేయకపోతే అప్పుడు అన్న. మరి ఇంత మాట అన్న దేవుడు ఎందుకు నెరవేర్చట్లేదంటే ఆయన దుఃఖపెడుతున్నటువంటివి మన ద్వారా జరుగుతున్నాయి. వాటిని దిద్దుకొని చూడు. చెప్పు దేవుని ముందు, సరి చేసుకున్న ప్రభువా, మారు మనసు పొందా, ఇక దాని జోలికి పోను, ఆ దరిద్రపు దాని జోలికి పోను, ఆ పనికి మాలిన దాని జోలికి పోను, ఆ పాపిష్టి దాని జోలికి పోను. నాకు కృపనివ్వు. నా గుడారము నుండి అపవిత్రతను తొలగించుకున్నా, నా గుడారము నుండి, నా ఇంట్లో నుండి తొలగించుకున్నా, నా దేహముల నుండి కూడా తొలగించుకున్నా, నేను పరిశుద్ధపరుచుకున్న నీ రక్తములో నన్ను కనికరించి నా ఎడల నీ కార్యాలు మొదలుపెట్టు అని దేవుని ముందు కూర్చో. నువ్వు నా దేవుని బలమైన బాహువుతో నీ కార్యాలు జరిగించకపోతే అప్పుడు అడుగు, అప్పుడు నెరవేరుస్తాడు. అప్పుడు నెరవేరిద్ది. ఎవ్వడు నీ ఎదుట నిలవలేకుండా నేను నిన్ను నడిపిస్తాను. కానీ ఎట్లా సాధ్యమండి? రహస్య పాపాలు జరుగుతూనే ఉన్నాయి కొంతమంది జీవితాల్లో, బహిరంగ పాపాలు జరుగుతూనే ఉన్నాయి కొంతమంది జీవితాల్లో, దేవుడు అభ్యంతరపడే పాపాల్లో కంటిన్యూ అవుతానే ఉన్నారు కొంతమంది. అందుకే వాగ్దానాలు స్వతంత్రించుకోలేకపోతున్నారు. పాపాన్ని విసర్జించండి. మళ్ళీ చెబుతున్నాను, విసర్జించి చూడండి. నీతిమంతుల గుడారం వలె పరిశుద్ధపరచుకోండి. నీ ఇంటిని ప్రక్షాళన చేయి, నీ ఒంటిని ప్రక్షాళన చేయి, నీ నోటిని ప్రక్షాళన చేయి, నీ కంటిని ప్రక్షాళన చేయి. అపవిత్రమైన వాటిని చుట్టమానై. కొంతమందికి అశ్లీల చిత్రాలు చూసే దురలవాటు ఉంది. రాత్రుల వేళల్లో పర్సనల్గా ఉన్నప్పుడు సెల్ ఫోన్లు ఓపెన్ చేసుకొని అశ్లీలమైన అపవిత్రమైన వాటిని చూసే అలవాటు ఉంది. దేవుడు అభ్యంతర పడతాడు. అపవిత్రమైన వాటిని చుట్టమానై, అసహ్యమైన వాటిని చుట్టమానై. నీ గుడారంలో నుంచి ఆ శాపాన్ని తొలగించు, ఆ పాపాన్ని తొలగించు. నేను నిన్ను ఆశీర్వదించాలనుకుంటున్నాను. శాపగ్రస్తులాగా ఉండొద్దు, శాపగ్రస్తులు చేసే క్రియలు చేయొద్దు. అపవిత్రమైన వాటిని నీ యొద్ద నుండి తొలగించుకో. అది తొలగించబడ్డ తర్వాత మళ్ళా నెక్స్ట్ రౌండ్లో ఇశ్రాయేలుకు జయం వచ్చినట్టు యెహోషువ గ్రంథంలో రాయబడి ఉంది. నీకు ఆశ్చర్యం, అరే నాకంటే చిన్న వాళ్ళు లైన్లో ఉంటున్నారు, నేను ఎందుకు ఇలాగ అయిపోతున్నానంటే ఒకవేళ పాపమై ఉండొచ్చు. చిన్న వాటిని గెలవలేకపోతున్నాను, చిన్న పట్టణాన్ని జయించలేకపోయానని యెహోషువ ఏడ్చినట్టుగా నువ్వు ఏడుస్తుండొచ్చు. కారణం ఏమై ఉంటుందో తెలుసా? ఎందుకు నీకు దేవుడు హెల్ప్ చేయలా? ఎందుకు ఓటమికి అప్పచెప్పాడు? ఎందుకు అవమానానికి అప్పచెప్పాడు? పాపం. ఇది ఎవ్వరికి ఇందులో కేటాయింపు లేదు, మినహాయింపు లేదు. రాజ్యాన్నేలే రాజైనా, దేశాన్నేలే ప్రధానైనా, రాష్ట్రాన్నేలే ముఖ్యమంత్రి అయినా, ఎవరైనా ఇందులో వేరియేషన్ లేదు. అందరూ ఆయన ముందు సమానమే. వాళ్ళు దేవుణ్ణి ఎరిగిన వాళ్ళు అయి ఉంటే వాళ్ళు దిద్దుకోవాల్సిన లెక్కలు దిద్దుకోకుండా పాపాన్ని నిర్భీతిగా నిర్భయంగా చేస్తూ ఏముందలే అనుకుంటే ఆడ కూసోరా పెద్ద మనిషిని కూర్చోబెడతాడు దేవుడు. కూర్చోబెడతాడు, ఎవరినైనా కూర్చోరా పెద్ద మనిషి, నువ్వు ఓడిపోతావు, ఓడిపోయి కూర్చో అని కూర్చోబెడతాడు. గుండెల్లో దేవుని భయం ఉండాలి. నా దేవుడు ఒప్పుకోడు ఈ పాపాన్ని, నా దేవుడు ఒప్పుకోడు ఈ అసహ్యమైన క్రియల్ని, నా దేవుడు ఒప్పుకోడు ఈ పనికిమాలిన పనుల్ని. నా దేవుడికి నచ్చే పనులు నేను చేస్తాను. నన్ను నిలబెట్టేవాడు, నా తల ఎత్తేవాడు, నాకు సింహాసనం ఇచ్చేవాడు, నాకు కిరీటం ఇచ్చాడు నా ప్రభు. దేవా, నా ఉపాధి ఎందుకు దీవించబడట్లేదు ప్రభువా అని కొంతమంది ఏడుస్తారు, కొంతమంది బాధపడతారు. నా పొలం ఎందుకు పండలేదు, నా వ్యాపారం ఎందుకు అభివృద్ధి కాలేదు, నేను ఉన్నతమైన స్థితికి వెళ్ళాలనుకున్నా ఎందుకు వెళ్ళలేకపోతున్నా, రకరకాలు. దేవుడు అంటాడు, రాజీ పడ్డావు కదా నాన్న పాపంతో,
రాజీ పడ్డావు కదమ్మా పాపంతో. రాజీ పడటం అంటే ఏంటో తెలుసా? ఫిక్స్ అయిపోవటం. దాన్ని మానుకోలేను, అది కంటిన్యూ అవుతానే ఉంటుంది, నా వల్ల కాదు అని ఫిక్స్ అయిపోవటం. ఫిక్స్ అయిపోవటం వేరు, పోరాటం వేరు. దేవుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసా? పోరాడు, ఎదిరించు, దాన్ని అధిగమించడానికి కష్టపడు, నేను మెచ్చుకుంటా, నీకు హెల్ప్ చేస్తా. అంతేగాని అబ్బో మన వల్ల కాదు, ఆ లింకు తెంచుకోవటం మన వల్ల కాదు, కష్టం అని లింకుని కంటిన్యూ అయితే అక్కడే జావంటాడు దేవుడు. ఆ లింకులోనే జావరా, నీ బతుకు అక్కడే తెల్లారిద్ది అంటాడు. లేదు, నీవు ఆశీర్వదించబడాలా, తలగా ఉండాలా, దేశం యొక్క ఉన్నత స్థలాలకు ఎక్కాలా, అన్ని విధములైన ఆశీర్వాదం స్వతంత్రించుకోవాలి. అట్లయితే దేవుడు చెప్పినట్టు చక్కదిద్దుకో, లింకులు తెంచుకో, క్రమంలోనికి రా. నా తండ్రి నీకు ఇచ్చిన ప్రామిస్ నెరవేర్చకపోతే అప్పుడు అడుగు. ఆమెన్, ఆమెన్, హల్లెలూయా, హల్లెలూయా. అది విషయం. మూడవది పాపం. నాలుగవది ఇప్పుడు వరుసగా నేను చూపించుకుంటూ వస్తున్నా. ఫస్ట్ది ఏంటిది? వాక్యం చూపించా. రెండవది ప్రార్థన చేయకపోవడం, ప్రార్థన లేమి. మూడవది పాపం. నాలుగవది దేవుని వాగ్దానం నెరవేర్చబడటానికి మనకు ఒకటి కావాలి. ఒకటేమో మనలోంచి పోవాలి, ఒకటి మనకు కావాలి. ఏంటంటే ఓరిమి, ఓర్పు. కొన్ని వెంటనే నెరవేరుస్తాడు, కొన్నిటికి టైం తీసుకుంటాడు. ఎందుకో తెలుసా? నీకు ఇచ్చిన ప్రామిసులు నీ పక్షంగా నెరవేర్చడానికి నా తండ్రి టైం తీసుకుంటాడు. దానికి మీకు ఇందాక నేను చెప్పినటువంటి జీవిత ఉదంతం సాక్ష్యం. యోసేపు లైఫ్ వాగ్దానం ఒక రకంగా ఉంది, బ్రతుకు ఒక రకంగా ఉంది, అవునా? కానీ మీరు గమనించండి, ఏ అన్నలైతే యోసేపుని చంపాలని లేదా అమ్మేసేయాలని, వాడిని తండ్రి దగ్గర లేకుండా, అడ్రస్ లేకుండా చేయాలని కుట్ర పన్నారో, వాళ్ళు చేసిన పని వలననే ఫైనల్గా యోసేపు సింహాసనం ఎక్కాడు. వాళ్ళు ఆ పని చేయకపోతే యోసేపు సింహాసనం ఎక్కేవాడు కాదు. కానీ ఇది వెంటనే జరిగిందా, టైం తీసుకుందా? ఒకసారి మీరు చెప్పండి. సుమారు ఎంత టైం తీసుకుంది? యాకోబు కుమారుడైన యోసేపుకు దేవుడిచ్చినటువంటి స్వప్నం, దాని యొక్క నెరవేర్పుకి సుమారు ఎంత టైం తీసుకుందో తెలుసా? 17 ఏళ్ల ప్రాయములో అతడు అమ్మబడ్డాడు. తర్వాత ఇంచుమించు మళ్ళా 17 ఏళ్ళు దాటిన తర్వాత వీళ్ళు వెళ్ళి మళ్ళా యోసేపుని కలుసుకోవటం జరిగింది. అంటే సుమారు యోసేపుకు 30 ఏళ్ల పైప్రాయం వచ్చిన తర్వాత దేవుడిచ్చిన దర్శనం, స్వప్నం నెరవేరి కరువు టైంలో యోసేపు అక్కడేమో ఐగుప్తుని ఏలేవాడయ్యాడు, అన్నలకేమో ఎడ కరువు వచ్చింది, పోయి పాదాల మీద సాగిలపడ్డారు. సంగతి మనకు తెలిసి ఏం జరిగిందో. యోసేపుని అక్కడ అమ్మేశారు. యోసేపు ఎన్ని మలుపులు తిరిగి సింహాసనం ఎక్కాడో వీళ్ళకి తెలియదు. ఆడు తెచ్చే ఉంటాడు ఈ పాటికి ఎప్పుడు అనుకున్నారు. అంటే బానిసగా అమ్మాం కదా, బానిస చేత వెట్టి పనులు చేపిస్తారు, సరిగా చేయకపోతే చంపేస్తారు, వీడు సుకుమారుడు, వీడు చేయడు పనులు, ఖచ్చితంగా ఈయన ఎప్పుడో చంపేసి ఉంటారు. ఐగుప్తీయులు మామూలు కాదు, దుర్మార్గులు, చంపేసి ఉంటారులే అనుకున్నారు. కరువు వచ్చింది కదరా, ఇక్కడ కరువు వచ్చిందిగా, ఐగుప్తులో ధాన్యం ఉందట, పోయి రూకలు తీసుకొని పోయి ధాన్యం తేండి అన్నాడు యాకోబు కొడుకులతో. పోయారు. ఎవరు మీరు, ఎందుకు వచ్చారు అడిగారు. అయ్యా కరువు వచ్చిందండి మా ప్రాంతంలో, ఇదిగో రూకలు తీసుకొని వచ్చాము, ధాన్యం కొనుక్కుందామని వచ్చామండి అన్నారు. ధాన్యం కొనడానికి వచ్చారా, వేగు చూడటానికి వచ్చారా? మీ ముఖాలు చూస్తుంటే ధాన్యం కొనేవాళ్ళలాగా లేరు, మీరేదో గూఢచారులాగా ఉన్నారు. ఈ మాటలు అంటుంది ఎవరో తెలుసా? వాళ్ళ తమ్ముడే, వాళ్ళు అమ్ముకున్న తమ్ముడే. వాళ్ళకి తెలీదు. వాళ్ళ కళ్ళ ముందు నిలబడి వాళ్ళు అమ్మినప్పుడు 17 ఏళ్ళోడు, ఇప్పుడు 30 ఏళ్ల ప్రాయం దాటినటువంటి వాడు. ఇంకేం గుర్తుపడతారు? మీసాలు గడ్డలు రానప్పుడు అమ్మారు, మొత్తం వచ్చిన ఐగుప్తు గెటప్లో ఉన్నాడు, అసలు గుర్తుపట్టట్లా. అయ్యా ఏలినవాడా, ఇదిగో నీ దాసులమైన మేము అట్టివారము కాము, మేము గూఢచారులము కాము, మా తండ్రికి మేము 12 గురము, మా తండ్రి ఫలానా, మా తండ్రికి మేము 12 గురము, ఒకడు లేడు,
ఒకడు చిన్నవాడు, 10 మంది మేము వచ్చాము, మొత్తం 11 మంది ఉన్నాము, ఒకడు లేడు. దేనోడు అడిగిపోయాడు ఇప్పుడు చెప్పకూడదు లేదు, అడిగిపోయాడు. అమ్ముకున్నాం. ఏం చెబుతారు అమ్ముకున్నాం అని ఎవరికి చెబుతున్నారు? ఒకడు లేడు అని తమ్ముడికే చెబుతున్నారు. మిమ్మల్ని చూసిన డౌట్ వస్తుంది నాకు. లేదు మీరు చెప్పేది నిజం కాదు. నిజము ఏలినవాడా నిజం, మా మాట నమ్మండి. మొత్తం సాగిలు పడ్డారు. అప్పుడు ఏమైంది? వాగ్దానం నెరవేరింది, స్వప్నం నెరవేరింది, చూపించిన దేవుడు నెరవేర్చాడు. హల్లెలూయా, హల్లెలూయా. వాగ్దానం చేసిన వాడు నమ్మదగిన వాడు. కొంచెం టైం తీసుకుంది అంతే. నిన్ను బాధ పెట్టేవాళ్ళు కొంచెం లైన్లో ఉండొచ్చు. ఇప్పుడు నీకు కూడా టైం వస్తుంది, ఇస్తాడు. వాగ్దానం చేశాడు కదా, అన్ని లెక్కల్లో బ్యాలెన్స్ అయ్యావు కదా, సాగిపోతున్నావు కదా, ఆయనకి వెళ్ళి చూసుకుంటా. బాధలైనా, ఇరుకులైనా, ఇబ్బందులైనా, కష్టాలైనా, కన్నీళ్ళైనా కుమిలిపోతూ కూడా నా ప్రభువా నీ వైపే చూస్తా సాగిపోతున్నా, నీ చిత్తమే ప్రభు అనుకుంటా ముందుకెళ్తున్నావు కదా. నీకు కూడా ఒక టైం వస్తుంది. నీకు కూడా ఒక టైం ఇస్తాడు దేవుడు. నీ తల ఎత్తే రోజు ఒక రోజు ఉంది. నిన్ను తృణీకరించిన వారు నీ పాదముల చెంత సాష్టాంగ పడే రోజు ఒక రోజు ఉంటుంది. యోసేపుకి ఇచ్చాడు టైం, దానియేలుకి ఇచ్చాడు టైం, దావీదుకి ఇచ్చాడు టైం. నీకు కూడా ఇస్తాడు సమయం, ఇస్తాడు. ఇప్పుడు తృణీకారాల్లో, తిరస్కారంలోనూ ప్రయాణం చేస్తుండొచ్చు. నా తండ్రి నీ తలనెత్తుతాడు అనేవాళ్ళని అనని, చేసేవాళ్ళని చేయని, ఇబ్బంది పెట్టేవాళ్ళని పెట్టని, తిట్టేవాళ్ళని తిట్టని, ఎగతాళి చేసేవాళ్ళని చేయని, నవ్వేవాళ్ళని నవ్వని. నా ప్రభు వైపు చూడు కన్నీళ్లతో. నా ప్రభు నీకెళ్ళే చూస్తున్నాను నేను. నా లైఫ్ని ఎరిగిన దేవుడవు నువ్వు, నీ వైపే చూస్తున్నాను, నీకు స్తోత్రం అని చెప్పి నా ప్రభుకి వెళ్ళి చూస్తూ యోసేపులాగా ముందుకు సాగిపో. ఒక రోజు వస్తుంది, ఆ రోజు నా తండ్రి నిన్ను ఘనపరుస్తాడు. నిన్ను చూసి నవ్విన వాళ్ళంతా సిగ్గుపడి తలలు దించి నీ ముందు ఒకవేళ సాగిల పడకపోయినా నిన్ను అన్నందుకు వాళ్ళు పశ్చాత్తాపడేటువంటి రోజున నా తండ్రి తప్పకుండా రప్పిస్తాడు. నా లైఫ్లో అది చేశాడు. ఒక విషయంలో కాదు, చాలా విషయాల్లో చేశాడు. సూపర్గా చేశాడు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఇంకా ఇప్పుడు కూడా కొన్ని ఎదుర్కొన్నా వాటికి కూడా భవిష్యత్తులో చేస్తాడు, డౌట్ లేదు అందులో. హల్లెలూయా. ఇప్పటికి ఈ స్థితిలో కూడా కొన్ని అవమానాలు ఎదుర్కొన్నా నా దేవుడు వాటిని చూస్తున్నాడు. నా దేవుడు మర్చిపోయేవాడు కాదు. నేనన్నా వదిలేస్తా, నిన్నన్న మాటలు నువ్వన్నా వదిలేస్తావు, ఆయన వదిలేడు, పట్టించుకొని కూర్చుంటాడు. అనండి మీ సంగతి చెబుతానని. నువ్వు దులిపేసుకుంటావు, నువ్వు వదిలేస్తావు, మోషే వదిలేసినట్టు వదిలేస్తావు, కానీ దేవుడు వదిలేడు. అహరోను మీరియం తాట తీసినట్టు తీస్తాడు ఒక్కొక్కడు. దాగు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. నా తండ్రి ఈ రాత్రి నీతో మాట్లాడుతున్నాడు. నిద్ర కాసి ఆయన దగ్గర కూర్చున్నందుకు నా తండ్రి నీకు ఇస్తున్న ప్రామిస్ ఇది, వాగ్దానం ఇది. నీకు నియమించిన రోజు ఒక రోజు వస్తుంది. ఓపిక పట్టు. వాగ్దానం స్వతంత్రించుకోవడానికి ఓపిక కావాలి. ఎదురు చూడు నా కార్యాల కోసం. ఒకటొకటిగా మొత్తం స్వతంత్రించుకుంటావు.